హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మాసింటో యూట్యూబ్ ఛానల్. సో ఈ షార్ట్ వీడియోలో ముందుగా మనం డ్రగ్స్కి ఎందుకు అడిక్ట్ అవుతారో దాని గురించి మాట్లాడదాము. సో కంపల్సరీగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఎస్పెషల్లీ ఫార్మసీ సంబంధించి ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీడియోస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఎందుకు డ్రగ్స్ అడిక్షన్కి గురవుతారంటే కనుక, సో దాదాపు మనం చూసుకుంటే కనుక డ్రగ్ అడిక్షన్ అనేది ఒక మత్తు లాంటిది. సో ఆ సమయంలో వాళ్ళకి ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ తెలియదు అనమాట. సో ఇక్కడ హెరాయిన్ కావచ్చు, మార్ఫిన్ కావచ్చు, కొకైన్ కావచ్చు, నికోటిన్ కావచ్చు, అదర్ అడిక్షన్ కాజ్ చేసే డ్రగ్స్ ఏదైనా కూడా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఎస్పెషల్లీ బ్రెయిన్ సెల్స్ లోపల డిఫ్యూజ్ అయ్యి డోపమైన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయండి. ఎస్పెషల్లీ మనకు బ్రెయిన్లో న్యూక్లియస్ అక్యుంబెన్స్ అనే అడిక్షన్ సెంటర్ ఉంటుందండి. న్యూక్లియస్ అక్యుంబెన్స్, ఆ న్యూక్లియస్ అక్యుంబెన్స్లో డోపమైన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం తీసుకునే ఈ అడిక్షన్ కాజ్ చేసే డ్రగ్స్ బ్రెయిన్లోకి వెళ్ళినప్పుడు ఈ న్యూక్లియస్ అక్యుంబెన్స్ని ఎక్కువగా స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్రెయిన్లో డోపమైన్ లెవెల్స్ చాలా అధికంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే బ్రెయిన్లో డోపమైన్ లెవెల్స్ ఎక్కువగా పెరగటం వల్ల ఆ డోపమైన్ అనేది ప్లెజర్ ప్రొడ్యూస్ చేస్తుందండి. ప్లెజరబుల్ హార్మోన్ అంటే ఆనందం అంటే హ్యాపీనెస్, ప్లెజర్ అంటే ఆహ్లాదం. సో అంటే తేలుతున్నట్టు అనిపిస్తుంటుంది. సో ఎప్పుడైతే బ్రెయిన్లో డోపమైన్ లెవెల్స్ ఎక్కువ అవటం వల్ల ఏమవుతుందంటే కనుక, సో బ్రెయిన్లో డోపమైన్ లెవెల్స్ ఎక్కువ అవటం వల్ల ఆ డోపమైన్ అనేది యూఫోరియా కాజ్ చేస్తుంది. ఏ హైలీ ఎగ్జైటబుల్ స్టేట్, ఏ స్టేట్ ఆఫ్ వెల్బీయింగ్, ద కండిషన్ ఇన్ విచ్ ద పర్సన్ డస్ నాట్ ఫీల్ ఎనీ ప్రెషర్, ఎనీ పెయిన్, ఎనీ స్ట్రెస్. అంటే ఎటువంటి ఒత్తిడి కానీ, ఎటువంటి భారం కానీ, ఎటువంటి నొప్పి కానీ తెలియదు అనమాట. సో అటువంటి కండిషన్ కోసం అతను ఏం చేస్తాడు, ఆ డ్రగ్ని మళ్ళీ తీసుకొని అడిక్షన్ గురవుతాడు. అంటే ఈ డ్రగ్ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది మరి ఈ డ్రగ్స్ ఇనిషియల్ డోస్గా తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాలే ఉంది. సో ఆల్కహాల్ ఇనిషియల్గా తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఆల్కహాల్కి అలవాటు పడటం వల్ల ఏమవుతుంది, ఎక్కువ డోస్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆ ఆల్కహాల్ అనేది బాడీలో సరిగ్గా మెటబలైజ్ అవ్వకపోవడం వల్ల లివర్లో అక్యుములేట్ అయ్యి ఆల్కహాల్ లివర్ డిసీజ్ కాజ్ చేస్తుంది. అలాగే మార్ఫిన్ ఉంది. మార్ఫిన్ కూడా మనకి ఇనిషియల్ డోసెస్లో ఇట్ ప్రొడ్యూస్ యూఫోరియా, ఎగ్జైటేషన్, ఏ స్టేట్ ఆఫ్ వెల్బీయింగ్. బట్ మార్ఫిన్ డోస్ ఎక్కువైపోతుంది ఏమవుతుంది, మార్ఫిన్ అనేది సెడేషన్ కాజ్ చేస్తుంది, డిస్ఫోరియా. యూఫోరియా హైలీ ఎగ్జైటబుల్ స్టేట్, డిస్ఫోరియా ఏ డిప్రెషన్ స్టేట్. సో ఎప్పుడైతే మార్ఫిన్ లెవెల్స్ కనుక పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, అది సిఎన్ఎస్లో మేజర్ సెంటర్స్ని సప్రెస్ చేసి, డిప్రెస్ చేసి, సో మన రెస్పిరేషన్ని, హార్ట్ రేట్ని కంట్రోల్ చేస్తుంది నెగిటివ్గా. దానివల్ల ఏమవుతుందంటే కనుక కోమాకి, అలాగే డెత్ కూడా గురయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మేజర్గా ఆ ఎగ్జైటబుల్ స్టేట్ కోసం డ్రగ్స్కి అయితే అడిక్ట్ అవుతారు. సో ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.